ఇప్పుడు మేమే లైవ్ లో చూసేటప్పుడు టెన్షన్ వాతావరణం అరెస్ట్ చేస్తుడు లోపల పోయిండు వాడన్నాడు ఇది అన్నాడు ఇది అంటే ఏ క్షణాన ఏం జరుగుతుందో అంత టెన్షన్ వాతావరణం ఉండే మొన్న వచ్చినప్పుడు అయితే అసలుకి ఈ వాతావరణం ఇది చూసిన నేను స్వయంగా చూసే వరకు అరే ఎంతలోనే ఎంత మార్పు ఇదంతా అనేది అంది. అలాగే అంటే ఈ పబ్లిక్ లో ఉన్న ఆరోపణలు కానీ ఇదంతా అంటే మీ వద్ద 100 కోట్లు ఉన్నాయనేది ఆరోపణలు అంటే దీన్ని మీరు ఏ విధంగా చెప్పగలరు? కొద్దిగా అది అది విన్నప్పుడు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న దగ్గర 100 కోట్లు నేను చెప్పినట్టు కొద్దిసేపు అనుకోని రాదు ఏమో అట్లనన్నా సంతృప్తి పడదాం అనేటువంటి అవకాశం కూడా లేదు వాస్తవానికి కూడా. ఇక్కడ తీన్మార్ మల్లన్న దగ్గర 100 కోట్లు అన్నారు. నేను ఛాలెంజ్ చేసిన ఎన్నో సవాలు విసిరినా ఎంతో చేసినా ఎవరు ముందుకు రాలే. సరే అయినప్పటికీ కూడా సహజంగా ఇవి ఎందుకు పుడతా ఉంటాయి ఇట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, కేటీఆర్ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. దీని మీద ఎందుకు చర్చ జరగదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఆ తర్వాత ఇతర చాలా మంది దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దాని మీద ఎందుకు చర్చ జరగదు? ఆ సంపాదిస్తే వాళ్ళు సంపాదించుకోవాలి కానీ మీరెవర్రా సంపాదిస్తాను కన్నట్ట అంతే కదా. అంటే విషయం ఏం చెప్తా ఉందంటే నిమ్న వర్గాల బిడ్డలు ఏమన్నా రాజకీయంగా ముందుకు వచ్చినప్పుడు అడ్డుకోవాలంటే వాడేటువంటి అస్త్రాలు ఇవన్నీ, అంతే తప్ప కానీ ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. వాస్తవానికి 100 కోట్లు 1000 కోట్లు ఉంటే ఎప్పుడో ఖతం చేద్ది రాజకీయాల్ని. అలాగే మొన్న మీ ఆస్తులను కానీ సర్కార్కు రాసిస్తా అని చెప్పారు, అది ఎంతవరకు వచ్చింది ఏంది దాన్ని? ఎస్ ప్రభుత్వానికి లేఖ పంపించడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారికి. అది ఏ ఫార్మాట్లో ఇవ్వాలి ఏం కథ అనేది ప్రభుత్వం నుంచి రిప్లై రాగానే ఖచ్చితంగా అది చేయడానికి సిద్ధంగా. అలాగే జర్నలిస్టులు చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నారు మీరు చట్టసభల్లోకి అడుగు పెట్టగానే, ఎందుకంటే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు లేవు. మా కోసం జర్నలిస్టు తీన్మార్ మల్లన్న పోరాడతాడు ఎందుకంటే తనకు జర్నలిస్టుల సమస్యలన్నీ తెలుసు, ప్రజల తరపునే ఇంత పోరాడేటోడు, సో మన జర్నలిస్టుల తరపున పోరాడతాడు అనేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దీనిపైన మీరు ఎలాంటి న్యాయం చేయబోతున్నారు, ఎలా అడగబోతున్నారు? V5 స్టూడియోలో ఉన్నా కదా, మీరే ఆ క్వశ్చన్ రాసియండి, ఆ క్వశ్చన్ నేను మండలిలో ప్రవేశపెడతా. ఏం క్వశ్చన్ మీరు అడగాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని? అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు రావడం లేదు, ఓన్లీ అర్హులైన తెలంగాణ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఎప్పుడు ఇస్తారు, ఇదే కదా? అవును. అలాగే ఎమ్మెల్యేకి అనుకూలమైన వాళ్లకు, పార్టీకి అనుకూలమైన వాళ్ళకు మాత్రమే గతంలో మొన్న జరిగిన వారికి ఇళ్ల స్థలాలు వచ్చినాయి. వారికి అనుకూలంగా లేకపోతే ఇళ్ల స్థలాలు రాలేదు. ఇది జరిగిన తీరు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పైన నేను మండలిలో ప్రశ్న అడుగుతాను, మీరు ఆ రోజు లైవ్ పెట్టి చూసుకోండి. థ్యాంక్ యూ మల్లన్న. అలాగే గతంలో మీరు స్టూడెంట్స్ విద్యార్థుల కోసం బుక్స్ నోట్బుక్స్ పంచారు, కానీ అంటే మీ ఫోటో ఉందని మళ్ళీ రిటర్న్ తెప్పించారు. అయితే ఇప్పుడు కొన్ని వ్యవస్థలు విద్యా సంస్థలు వాళ్ళ ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళ ఫోటోలు బిల్డింగ్స్ ఇవంతా వేసి పంచుతా ఉన్నారు. అంటే దీనిపైన ఎలాంటి ఒకటి చట్టం? ఒకటి నేను పంచిన బుక్స్ కూడా నేను గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద పిల్లలకి ఇచ్చిన నేను బుక్స్. అవును. దాని మీద ఎందుకు ఫోటో సర్కార్ బల్లో ఎందుకు ఫోటో చేసినానంటే నేను చేయబోతుంటుంది ఆ బుక్ వెనకాల ఒక మేనిఫెస్టో ఉంటుంది. రైట్ టు రీకాల్ అంటే ఏంటనే చిన్నపిల్లలకు అప్పటి నుంచి అలవాటు కావాలనే ఉద్దేశంతో ఓ రకంగా వాళ్ళు రాసుకోవడానికి నోట్స్, దాని వెనకాల ఉండేటువంటి మ్యాటర్ కూడా ఎన్నడో నాడ పిల్లలు చదువుతారు కదా అనేటువంటి ఉద్దేశంతో అవన్నీ పెట్టడం జరిగింది. సో వాటిని అడ్డుకోవడానికి రకరకాల శక్తులు మళ్ళా అంటే నేను పంచేది ఫ్రీగా పిల్లలకు నేను పంచుతూ ఉంటే దాన్ని ప్రభుత్వం అడ్డుకుంది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం